మిత్రులారా, అనేక సర్వేలు కోర్స్ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు, ఫలితాలు ఇది 1వ తేదీ లాస్ట్ ఫేజ్ ఎన్నిక ఆఖరి ఓటు పడేదాకా ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పకూడదు, సర్వేలు ఇవ్వకూడదు అనేటటువంటి నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా సర్వేలు ప్రెడిక్షన్స్ వైరల్ అవుతున్నాయండి సోషల్ మీడియాలో. దీన్ని ఎవరు కూడా ఆపలేకపోతున్నారన్నమాట. ఇప్పటికే ఇండియా కూటమి అంటే ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్ని సీట్లు సంపాదించుకుంటుంది, ఎంత బలాన్ని పుంజుకుంటుంది అనేటటువంటి ప్రెడిక్షన్ కంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, యూట్యూబర్స్ కానీ, ఇండిపెండెంట్ సర్వే సంస్థలు కానీ, ప్రధాన ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా ఏం చెబుతున్నారు అంటే ఎన్డీఏకి ఎన్ని సీట్లు తగ్గుతాయి అనేటటువంటి విషయం మీదే అందరూ చెబుతున్నారు. మొన్నటికి మొన్న బీబీసీ వారు చేసినటువంటి సర్వే అనేటటువంటిది, అది నమ్మాలో లేదో తెలియదు కానీ బీబీసీ లెక్క ప్రకారం అయితే ఎన్డీఏ కూటమికి మొత్తం కలుపుకొని 233 కంటే ఎక్కువ రావని చెప్పేసి వాళ్ళు చెప్పారని, అలాగే ఇండియా కూటమికి 253 వస్తాయని చెప్పి, ఇతరులకు ఒక 35 వస్తాయని చెప్పి బీబీసీ చేసిన సర్వేగా ప్రచారంలోకి వచ్చింది. అలాగే కేజ్రీవాల్ అయితే ఆయన ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన లెక్కను పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ఆయన కూడా ఏ స్టేట్స్లో ఇండియా కూటమికి బలం రావచ్చు, బలం పుంజుకోవచ్చు, ముఖ్యంగా ఎన్డీఏకి ఎక్కడెక్కడ ఎంతెంత దెబ్బ జరుగుతుంది అనేటటువంటిది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి ఒక లెక్క కూడా, ఆయన ఇచ్చినటువంటి గణాంకం కూడా వైరల్ అయింది. అయితే వీటన్నిటికంటే కూడా చాలా వైరల్ అయినటువంటి ఒక లెక్క మీకు 3-4 దశలు ముగిసిన తర్వాత టోటల్గా ప్రిడిక్షన్ అనేటటువంటిది ఒకటి వచ్చేసింది. టోటల్ ప్రిడిక్షన్ అంటే ఇక్కడ మనం ఇండియా కూటమికి ఎన్ని వస్తున్నాయని కాదు, అందరూ చేస్తున్నటువంటి ప్రిడిక్షన్ ఏమిటా అంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని వస్తున్నాయి అనేటటువంటిదే ప్రిడిక్షన్. అంటే చాలా అనేక స్టేట్స్లో తారాస్థాయికి వెళ్ళిపోయింది లాస్ట్ టైము బీజేపీ కానీ ఆ బీజేపీ మిత్రపక్షాల టాలీ అనేటటువంటిది. అది ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎలా ఉంటుందనేది మీరు ఒక్కసారి ఇక్కడ నేను చాలా స్పీడ్గా రాష్ట్రాల వారీగా నేను ఇక్కడ చెబుతున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా చివరి వరకు వింటే తప్ప మీకు అర్థం కాదనమాట. ఈ ప్రిడిక్షన్ ఇది చాలా రిలయబుల్గా అనిపించింది ఈ ప్రిడిక్షను. సో దీని ద్వారా మనకి అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది ఏమిటి అనేటటువంటిది క్రమక్రమంగా రాష్ట్రాల వారీగా మీరు చూడాలన్నమాట. మీరు చూడండి, గతంలో ఎక్కువగా ఎక్కడైతే ఎన్డీఏ కూటమికి బాగా వచ్చాయో ఆ రాష్ట్రాల నుంచి హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఎక్కడ ఉందో ఆ రాష్ట్రాల నుంచి మొదలు పెడతాను. ఉత్తరప్రదేశ్ గతంలో వాళ్ళకి 64 ఉంటే బీజేపీ వారికి ఇప్పుడు అంటే కేవలం బీజేపీకి సంబంధించినటువంటి టాలీ చెప్తున్నాను, వాళ్ళ మిత్రపక్షాలకు టాలీ తర్వాత చెప్తానమాట. ఉత్తరప్రదేశ్లో 64 వస్తే ఇప్పుడు జరిగినటువంటి అన్ని దశల పోలింగ్ని చూసుకొని దీని ఆధారంగా వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రెడిక్షన్ ఎక్కువగా వైరల్ అయింది. దీని గురించి చెప్తున్నాను. 64 గతంలో ఉంటే ఇప్పుడు 48 మాత్రమే రావచ్చు అని చెప్పి, అలాగే మధ్యప్రదేశ్లో గతంలో 28 ఉంటే టోటల్ 29 అనమాట. ఉత్తరప్రదేశ్లో టోటల్ 80కి అవుట్ ఆఫ్ 80 64 వాళ్ళకి వచ్చింది, ఈసారి 48కి మించకపోవచ్చు అని చెప్పి. మధ్యప్రదేశ్లో అవుట్ ఆఫ్ 29 గతంలో 28 వస్తే ఇప్పుడు 22 వస్తాయని చెప్పి, అలాగే గుజరాత్లో 26కి 26 వచ్చినాయి, ఇప్పుడు కూడా పరిస్థితి కొంచెం అటు ఇటుగానే ఉంది, 25 రావచ్చు, 24 రావచ్చు అని చెప్పి 2 సీట్లలో కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్లో 25కి 25 గతంలో వచ్చినాయి, ఇప్పుడు 18 రావచ్చు అని చెప్పి అంచనా అనమాట. అంటే దగ్గర అక్కడ ఒక 7 తగ్గిపోతున్నాయి అన్నమాట. అలాగే ఛత్తీస్గఢ్లో లాస్ట్ టైము 9 వచ్చినాయి అవుట్ ఆఫ్ 11, ఇప్పుడు 6 మాత్రమే రావచ్చు అని చెప్పి. హర్యానాలో 10కి 10 వచ్చినాయండి లాస్ట్ టైము, ఇప్పుడు 3 మాత్రమే రావచ్చు. అంటే రైతుల దెబ్బ బాగా కొట్టేస్తుంది అనమాట అక్కడ. ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్లో అవుట్ ఆఫ్ 4 లాస్ట్ టైం 4 వచ్చినాయి, ఇప్పుడు కేవలం 1 మాత్రమే ఎన్డీఏకి బీజేపీకి రావచ్చని. ఉత్తరాఖండ్లో అవుట్ ఆఫ్ 5కి 5 వచ్చినాయి లాస్ట్ టైము, ఇప్పుడు 3 మాత్రమే రావచ్చు ఈ రాష్ట్రాల్లో. అలాగే నెక్స్ట్ మహారాష్ట్రలో చూడండి, ఇవన్నీ కూడా క్రమంగా హయ్యెస్ట్ రేటు ఉన్నటువంటి స్టేట్స్ మనం తీసుకుంటున్నాం అనమాట. మహారాష్ట్రలో లాస్ట్ టైము అవుట్ ఆఫ్ 48 42 వచ్చింది,
అక్కడ శివసేనతో గట్టి బంధం అప్పుడు, కానీ శివసేన స్ప్లిట్ అయిపోయింది, ఎన్సీపీ స్ప్లిట్ అయిపోయింది కదా, దీని దెబ్బ బాగా పడుతున్నట్టుగా ఉంది. అవుట్ ఆఫ్ 48 లాస్ట్ టైం 42 వస్తే ఇప్పుడు కేవలం 18 రావచ్చు బీజేపీకి. అలాగే వెస్ట్ బెంగాల్ అవుట్ ఆఫ్ 42 18 వచ్చినాయి లాస్ట్ టైము, ఇప్పుడు 14 మాత్రమే రావచ్చు అని. బీహార్లో చూడండి, నితీష్ కుమార్ అటు ఇటు చాలా డ్రామాలు ఆడాడు. అవుట్ ఆఫ్ 40 39 లాస్ట్ టైం వస్తే ఇప్పుడు కేవలం 17 మాత్రమే రావచ్చు అని చెప్పి. తమిళనాడులో 39లో 1 గతంలో వచ్చింది, ఇప్పుడు ఏమీ రావు. అలాగే జార్ఖండ్లో అవుట్ ఆఫ్ 14 12 గతంలో వస్తే ఇప్పుడు 5 మాత్రమే. పంజాబ్లో అవుట్ ఆఫ్ 13 గతంలో 2 వచ్చినాయి, ఇప్పుడు 1 వస్తుందని చెప్పి. కేరళలో 20 అవుట్ ఆఫ్ 20 1 కూడా రాదు. సో ఇది ఈ కీలకమైనటువంటి రాష్ట్రాలు అన్నమాట. అలాగే మరికొన్ని రాష్ట్రాలు దగ్గరకు వద్దాం. ఇంచుమించు ఇందులో సౌత్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అవుట్ ఆఫ్ 25 లాస్ట్ టైం మాట ఎట్లా ఉన్నా ఇప్పుడు 12 వస్తాయని చెప్పేసి ఎన్డీఏ కంటే చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతో పోతూ ఉంది కాబట్టి వీళ్ళు 12 ప్రిడిక్ట్ చేస్తున్నారు. చూద్దాం. ఒడిస్సాలో అవుట్ ఆఫ్ 21 లాస్ట్ టైం 8 బీజేపీకి అయితే ఇప్పుడు 6 మాత్రమే ఉంటాయని. కర్ణాటకలో అవుట్ ఆఫ్ 28 లాస్ట్ టైం 26 వస్తే ఇప్పుడు 7 మాత్రమే వస్తాయని. తెలంగాణలో అవుట్ ఆఫ్ 17 4 సీట్లు గతంలో బీజేపీ సంపాదించుకుంది, ఇప్పుడు 4 కూడా రాకపోవచ్చు, 3 రావచ్చు అని చెప్పి వీళ్ళ ప్రిడిక్షన్ అనమాట. అస్సాంలో అవుట్ ఆఫ్ 14 లాస్ట్ టైం 9 వస్తే ఇప్పుడు 7 మాత్రమే రావచ్చు. గోవాలో అవుట్ ఆఫ్ 2 లాస్ట్ టైం 1 వస్తే ఇప్పుడు కూడా 1 వస్తుందని చెప్పి. జమ్మూ కాశ్మీర్లో అవుట్ ఆఫ్ 5 లాస్ట్ టైం 2 వస్తే ఇప్పుడు 1 మాత్రమే వస్తుందని. లద్దాఖ్లో ఒకదానికి 1 లాస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు రాదు అని చెప్పేసి. ఇట్లాగా నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో టోటల్ 11 సీట్స్ ఉంటే లాస్ట్ టైం 5 సీట్స్ బీజేపీ సాధించుకుంటే ఇప్పుడు 4 మాత్రమే వస్తాయని. యూనియన్ టెరిటరీస్లో టోటల్ 6 సీట్స్ ఉంటే లాస్ట్ టైం 2 వస్తే ఇప్పుడు 1 మాత్రమే వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మిత్రులారా, ఈ బీజేపీకి మిత్రపక్షాలైనటువంటి వాళ్ళకి ఉత్తరప్రదేశ్లో 2, మహారాష్ట్రలో 6, బీహార్లో 6, ఆంధ్రప్రదేశ్లో 10, అలాగే కర్ణాటకలో 1. ఆంధ్రప్రదేశ్ అంటే అది తెలుగుదేశం వాళ్ళు జనసేన అని కలిపి అనమాట. మొత్తం మీద వాళ్ళకి ఒక 25 సీట్లు రావచ్చు అని చెప్పి. ఈ టోటల్ ప్రిడిక్షన్స్లో మనకి మొత్తం మీద తేలింది ఏమిటయా అంటే 224 టాలీ చేరిందండి. 224 టాలీ చేరింది అంటే బీజేపీ దాని మిత్రపక్షాలు మొత్తం కలిపితే మీకు గతంలో 353 ఉంటే ఇప్పుడు 224 మాత్రమే రావచ్చు అనేటటువంటిది. ఇది చాలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, నేషనల్ వైడ్గా కూడా వైరల్ అవుతుంది. చూద్దాము, జూన్ 4న మాత్రమే అసలు విషయం తేలుతుంది. కానీ మొత్తానికి ప్రయత్నాలు అయితే మాత్రం ఎన్డీఏ కూటమి వారు మిత్రపక్షాలని ఇంకా దగ్గరకు చేర్చుకునేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా, అంటే ప్రయత్నాలు అయితే ఎక్కువగా వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే అటు ఇటుగా ఉంటారో వాళ్ళను కూడా దువ్వేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒకసారి మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే, అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. ఇది మిత్రులారా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి టాలీ. ఎన్డీఏ పరిస్థితి ఏమీ బాగోలేదు అంటే దాని అర్థం ఇండియా కూటమి పరిస్థితి చాలా ఆశ్చర్యజనకంగా మెరుగుపడిందని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.